భారత పార్లమెంట్ సభ్యులకు లోక్సభ, రాజ్యసభ లభించే జీతం, భత్యాలు, నిధులపై ఎన్నో అపోహలున్నాయి. నిజాన్ని ముఖం మీద పెట్టేద్దాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. 1. జీతం అండ్ డైలీ అలవెన్స్. ప్రస్తుతం ఎంపీకి ప్రాథమిక నెల జీతం 1,24,000 రూపాయలు. ఇది ఏప్రిల్ 1, 2023 నుంచి అమల్లోకి వచ్చింది. ముందు 1,00,000 రూపాయలు. పార్లమెంట్ సెషన్స్ లేదా కమిటీ మీటింగ్స్కు హాజరైన ప్రతిరోజుకు డైలీ అలవెన్స్ ₹2,500, ముందు ₹2,000. 2. ఫుడ్ ఖర్చులు. ఇక సబ్సిడీ లేదు. 2021లో ఎంపీలకున్న ఫుడ్ సబ్సిడీ పూర్తిగా రద్దు చేశారు. ఇప్పుడు పార్లమెంట్ క్యాంటీన్లు ఐటీడీసీ అంటే ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నో ప్రాఫిట్ నో లాస్ పద్ధతిలో నడుస్తున్నాయి. రేట్లు ఎంపీలకు వేరుకావు. అధికారులు, మీడియా, విజిటర్స్ అందరికీ ఒకటే. అంచనా రేట్లు. శాకాహార థాళీ సుమారు ₹100, నాన్ వెజ్ బఫే సుమారు ₹700 వరకు, చికెన్ బిర్యానీ సుమారు ₹100, మటన్ బిర్యానీ సుమారు ₹150, చపాతీ, రోటీ ఒకటి ₹3, టీ ₹5, కాఫీ ₹10. కొత్తగా హెల్త్ మెనూ కూడా ఉంది. రాగి ఇడ్లీ, జోవర్ ఉప్మా వంటి మిల్లెట్ ఐటమ్స్. ధరలు ఐటం బట్టి మారుతాయి. 3. ఎంపీ ఎల్ఏడీఎస్. ఎంపీల నిధులు అంటే ఇదే. ఎంపీ ఎల్ఏడీఎస్ కింద ప్రతి ఎంపీకి కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 5 కోట్లు కేటాయిస్తుంది. ఈ డబ్బు ఎంపీ ఖాతాలోకి రాదు. ఏడాదికి 2 విడతలుగా 2.5 కోట్లు ప్లస్ 2.5 కోట్లుగా నేరుగా జిల్లా కలెక్టర్ లేదా జిల్లా అధికారి వద్దకు విడుదలవుతుంది. 4. ఆ డబ్బుని ఎంపీ ఎలా వాడతారు లేదా వాడలేరు. ఎంపీ ఈ నిధులను తన ఖర్చులకు, జీతాలకు, వ్యక్తిగత పనులకు ఉపయోగించలేడు. ఇవి కేవలం అభివృద్ధి పనుల కోసమే. వాడే రంగాలు: తాగునీటి పథకాలు, పాఠశాల భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మరుగుదొడ్లు మరియు పారిశుద్ధ్యం, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు అంటే శాశ్వత ప్రజా ఆస్తులు. తప్పనిసరి కేటాయింపులు: ఎస్సీ ప్రాంతాలకు కనీసం 15%, ఎస్టీ ప్రాంతాలకు కనీసం 7.5%. తీవ్రమైన ప్రకృతి విపత్తుల సమయంలో దేశవ్యాప్తంగా ₹1 కోటి వరకు సహాయం ఇవ్వవచ్చు. 5. ఖర్చు ఎవరు చేస్తారు? ఎంపీ పని సూచిస్తాడు, జిల్లా అధికారి మంజూరు చేస్తాడు, అమలు చేసే సంస్థను ఎంచుకుంటాడు. డబ్బు నేరుగా కాంట్రాక్టర్లు లేదా వెండర్లకు వెడుతుంది. ఎంపీ చేతికి ₹1 కూడా రాదు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.